సో మీరు మానవత్వం గురించి మాట్లాడారు. ఇక్కడ కరుణాకర్ సుగుణ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడగాల్సి వచ్చింది. అంటే మానవత్వము ఈ భగవద్గీతలో అయినా, బైబిల్ గ్రంథంలో అయినా, ముస్లిం గ్రంథాల్లో అయినా మానవత్వం అంటే ఏంటి అసలు? ఒక మనిషిని మనిషిగా చూడడమే మానవత్వం అంటే. భారతదేశంలో నేర్చుకుంది కూడా అదే. ప్రతి దేశంలో నుండి మన భారతదేశాన్ని వీళ్ళందరూ కలిసికట్టుగా ఉంటారు అనేది మన భారతదేశం ఒకప్పుడు పొందుకున్న మాట. చండాలమైన మాట ఇది. ప్లీజ్, మేము అందరం కలిసి ఉండాలి. ఇక్కడ కేవలం హిందూ ధర్మం, హిందుత్వం యొక్క ఐడియాలజీ, హిందూ మతము, ఇలాంటి భావజాలం కలిగిన వాళ్ళే ఈ దేశానికి కావాలి. మేము అన్ని కలిసి ఉండాలి, అన్ని మతాలు ఇక్కడ ఉండాలని చెప్తే మేము దీన్ని యాక్సెప్ట్ చెయ్యం. సో భారతదేశం నా మాతృభూమి అని చిన్నప్పుడు మీరు ప్రతిజ్ఞ, భారతదేశం నా మాత్రమే, భారతదేశం నా సహోదరుడు. ఎందుకు సహోదరులు? ఈ క్రైస్తవ మతము, ఆ మత సిద్ధాంతాలు, అలాగని మా ఉద్దేశము క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చంపాలి, వాళ్ళని ఇక్కడ తరిమి కొట్టాలని కాదు మా ఉద్దేశము. వాళ్ళను కూడా ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చెయ్యను, నేను అదే చెప్తున్నా. యాక్సెప్ట్ చేయనంటే వాళ్ళను మార్చి నిజమేదో తెలియజేసి ఇట మా ధర్మంలోకి తెచ్చుకోవడమే మేము చేసే పని.